అభివృద్ధి దిశగా నిరంతర ఆలోచన, అద్భుతంగా బాపట్ల జిల్లా ఆవిష్కరణ, ప్రజలకు చేరువ చేయాలని పాలన, నిరంతరం అదే ఆయన ఆలోచన. బాపట్ల జిల్లా ఏర్పడిన 3వ సంవత్సరంలో జిల్లాకు 3వ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు జరుగు వెంకటమురళి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విధి వంచిత బాధితులకు బాసటగా, పేద ప్రజల గుండె చప్పుడుగా కలెక్టర్ వెంకటమురళి మంచి పేరు గడిచారు. ఈ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మా ప్రతినిధి భాష చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఇవి. ప్రజలకు చేరువ చేయడంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి నిర్మాణాత్మకమైన కృషితో ముందుకెళ్తున్నారు. ఈ జిల్లా ఏర్పడిన తర్వాత 3వ సంవత్సరంలో 3వ కలెక్టర్గా వచ్చిన ఆయన జిల్లాలో నచ్చిన కలెక్టర్గా పేరు సంపాదించుకున్నారు. ఆ స్థానంలో నేనుంటే అనే ఒకే ఒక్క ఆలోచన పేద ప్రజల పట్ల ఆయనకున్న అమితమైన ఆదరణకు స్ఫూర్తినిచ్చింది. పేద ప్రజలతో మమేకమయ్యారు. వాళ్ల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వాళ్లకు అవసరమైన చేయూతను అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వారికి పూర్తి స్థాయిలో అమలు జరిగేలా ఆచరణాత్మక ఆలోచనలు అమలు చేస్తున్నారు. ఈ జిల్లా కలెక్టర్గా గత ఏడాది జూలై 4వ తేదీన వెంకటమురళి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే జిల్లాలోని కృష్ణానది పరివాహక లంక గ్రామాల్లో వరద బీభత్సం అతలాకుతలం చేసింది. జనజీవనం తల్లడిల్లిపోయింది. చాలా గ్రామాల్లో వరద ప్రభావంతో పంటలు కోల్పోయారు. అనేక మంది ఇళ్లు కోల్పోయారు. ఆపన్న హస్తం అందించే వారి కోసం లంక జనం ఎదురుచూస్తున్న తరుణంలో నేనున్నారంటూ కొండంత భరోసా కల్పిస్తూ లంక గ్రామాల్లో అడుగుపెట్టారు కలెక్టర్ వెంకటమురళి. కలెక్టర్ హోదాను మరిచిపోయి ఒక సామాన్యమైన అధికారిగా సేవలందించారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తాన్ని లంక గ్రామాలకు పరిమితం చేశారు. వరద ప్రభావాన్ని అట్టడుగు వేసే అనేక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టారు. బతుకు జీవుడా అంటూ జనం బయటపడగలిగారు. ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగారు. ఇది మొత్తం కలెక్టర్ వెంకటమురళి తీసుకున్న చొరవ ఫలితంగానే జరిగిందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. పగలు రాత్రి తేడా లేకుండా లంక జనానికి కొండంత అంటగా నిలిచారు కలెక్టర్ వెంకటమురళి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జిల్లా కలెక్టర్ పనితీరును ప్రశంసించారు. అంతటి ఉపద్రవంలో చేసిన సాహసం, జనం కోసం ఆయన పడిన తపన, తాపత్రయం ఒక ఆదర్శనీయమనే చెప్పాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా బాధితులకు నిరంతరం సేవలందిస్తున్నారు. ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. చీరాల, కుప్పడం పట్టుచీరకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కడం కలెక్టర్ కృషికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారుల్లో నెలకొన్న ఆందోళనను సామరస్యంగా పరిష్కరించి వారికి అండగా నిలిచారు. 9 గ్రామాల మత్స్యకార జనం కలెక్టర్ చొరవతో హర్షం వ్యక్తం చేస్తోంది. పేద ప్రజల గుండె చప్పుడుగా కలెక్టర్ వెంకటమురళిని ఈ జిల్లా ప్రజలు ప్రశంసిస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకు మించి పేద ప్రజల కోసం వాళ్ల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఓ చక్కటి మార్గదర్శిగా కనిపిస్తుంటారు. ఏడాది కాలంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈ జిల్లా ఆత్మీయ రవళిగా కలెక్టర్ వెంకటమురళి ఒక సమర్థత కలిగిన కలెక్టర్గా పేరు గడించారు. రెడ్ క్రాస్ సంస్థ సేవా కార్యక్రమాల ద్వారా బాపట్ల జిల్లాను అగ్రగామిగా నిలిపారు. కలెక్టర్ సేవలను గుర్తించిన రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. ఉన్నాను. మరి నేను బాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి 4వ తారీఖు జూలై నాటికి సంవత్సర కాలం పూర్తవుతుంది.
నాకన్నా ముందు శ్రీమతి విజయ గారు, అదేవిధంగా మన శ్రీ రంజిత్ పాషా గారు చెరొక ఏడాది ఇక్కడ బాధ్యతలు నిర్వహించారు. వాళ్ళు కొత్త జిల్లా ఫార్మేషన్ అయిన తర్వాత నేను 3వ కలెక్టర్గా వచ్చాను. జూలై 4కి సంవత్సర కాలం పూర్తవుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో మనం ప్రజల కోసం చేసిన సేవలేంటి, మనం ఏ పనులు చేశాము, ఈ సంవత్సర కాలంగా మన బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాము, మన ప్రజలకు సేవలు ఏ విధంగా అందించాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నట్టయితే నా మనసులో మెదలుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, ముఖ్యమైన అంశాలు. మరి మన ప్రజా ప్రతినిధులు, మన జిల్లాలో ఉన్నటువంటి మన విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్ గారు, మన రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి హానరబుల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా నాకు పూర్తి సహకారాన్ని అందించారు. వాళ్ళతో పాటు మరి సమాజంలో 4th పిల్లర్గా భావించబడేటువంటి మీడియా నాకు 100% సహకారాన్ని ఇచ్చింది. సో అడుగడుగున మీడియా వాళ్ళు ఇచ్చిన తోడ్పాటు కానీ, నా ఆశయాల్ని, సేవల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం, ప్రజల్లో వాళ్ళ అవసరాల్ని, ప్రజల యొక్క సమస్యల్ని, గ్రీవెన్సెస్ ని నా దృష్టికి తీసుకురావడంలో అనుసంధానం చేసుకుంటూ గొప్ప పాత్రని మీడియా పోషించారు. మరి నా జిల్లా యంత్రాంగం చూసుకున్నప్పుడు జిల్లా స్థాయి డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరూ అధికారులు, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, మండల స్థాయి మరియు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మరి చిత్తశుద్ధితో నా యొక్క కెప్టెన్సీలో వాళ్ళందరూ కూడా కార్యోన్ముఖులై చాలా బాగా గట్టిగా కష్టపడి పని చేయడం వల్ల మేము ఎంతో కొంత మంచి ఫలితాల్ని సాధించాము అని చెప్పి అనుకుంటున్నాను. మరి ఎంతో అనుభవం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే నాకు కలెక్టర్గా ఈ జిల్లాలో అవకాశం ఆయన ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి వారు చూపిన అభిమానాన్ని నేను బాధ్యతగా దాన్ని నా మనసులో పెట్టుకొని జిల్లాలో కష్టపడి పనిచేయడం జరిగింది. మరి ఈ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీకి నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వరదల్లో ఆ సొసైటీ చేత అనేక సేవా కార్యక్రమాలు మనం వరదల్లో చేయించాం. కృష్ణా ఫ్లడ్స్ లో, సైక్లోన్స్ లో, హెవీ రైన్స్ లో కూడా. అదే ప్రకారంగా పేద గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాలు అయితేనేమి, అనేక కార్యక్రమాలను అయితేనేమి మనము వాళ్ళ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందో ఒక ఎన్జిఓని కూడా అక్కడ కలుపుకొని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశాం. అట్లనే అక్కడ వాళ్ళ దాంట్లో మెంబర్షిప్ కానీ, లైఫ్ టైం మెంబర్షిప్ కానీ వీటన్నిటిని కూడా మనం చేయించి సుమారుగా 20 లక్షల రూపాయల వరకు వాళ్లకు ఆర్థికంగా ఆ సంస్థకు వచ్చే విధంగా కూడా మనము సబ్స్క్రిప్షన్ ద్వారా చేసి గవర్నర్ గారి చేతుల మీదుగా బెస్ట్ కలెక్టర్ గా అవార్డు తీసుకోవడం అనేది కూడా సంతోషాన్ని ఇస్తుంది. మరి మనం ఏం చేశామంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ని, ట్రైబల్ని సాధారణ ప్రజల్లో కలిపి వాళ్ళ గ్రీవెన్స్లు వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళకు సరిగా మనం ఎక్కువసేపు సమయాన్ని కేటాయించలేకపోవచ్చు, వాళ్ళ సమస్యని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవచ్చు, డీప్ గా చూడలేకపోవచ్చు అనే ఉద్దేశంతో మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించాం. వికలాంగులకి, ట్రైబల్ పీపుల్కి నెలలో ఒక రోజు ఎవ్రీ 3rd ఫ్రైడే వాళ్ళ కోసం మనం పెట్టుకొని వాళ్ళ యొక్క సమస్యల్ని క్షుణ్ణంగా వింటూ జిల్లా అధికారులందరినీ కూడా సమాయత్తం చేసి వాళ్ళ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సంప్రదాయం ఇకపై కూడా కొనసాగుతుందని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ ఉన్నా. గ్రీవెన్స్ సోమవారం పూట వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు, మరి 3rd ఫ్రైడే వచ్చేటువంటి ట్రైబల్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కావచ్చు, అందరికీ కూడా ఫ్రీ లంచ్ అనేది ఏర్పాటు చేశాం కలెక్టరేట్ లో. మన కలెక్టరేట్ కి సంబంధించినటువంటి డబ్బులతోనే ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి డబ్బుల్ని మనం కలెక్టరేట్ లో ఉన్న లిటిల్ ఫండ్స్ తోనే మనం సమకూర్చుకొని ఎక్కడా కూడా ఈ కార్యక్రమం కుంటుపడకుండా నేను వచ్చిన రోజు నుంచి నిర్విఘ్నంగా కొనసాగేటట్టు, అందరికీ కూడా మంచి భోజనం అందుబాటులోకి వచ్చేటట్టు, రుచికరంగా, శుచికరంగా ఉండేటట్టు, ప్రజల్లో ఎవరైనా గ్రీవెన్స్ తీసుకొని కలెక్టరేట్కి వచ్చినప్పుడు కడుపు నిండా ఫ్రీగా భోంచేసి వెళ్ళేటట్టు కూడా మనం చేశాం. మరి ఇదే కలెక్టరేట్ లో మరి మనం వచ్చేటప్పటికి గులకరాళ్ల మీద తిరుగుతా ఉన్న పరిస్థితి, దాన్ని బ్రహ్మాండమైనటువంటి తార్ రోడ్లు వేయించాం, సైడ్లలో బ్రహ్మాండంగా మన ఫుట్పాత్లన్నీ వేయించాం, టైల్స్ వేయించాం, తార్ రోడ్డుని వెనకాల ఉన్న అధికారులందరి కార్యాలయాలకి ఉండేటట్టుగా వేయించాం.
తర్వాత టాయిలెట్స్ లేవని చెప్పి కలెక్టరేట్ లో గ్రీవెన్స్ కోసం వచ్చే వాళ్ళ కోసం పదుల సంఖ్యలో టాయిలెట్స్ కడుతున్నాం. అట్లని ఈ కలెక్టరేట్ మొత్తాన్ని ఇది వాన్ వస్తే కురిసేటట్టు ఉంది, దీన్ని కూడా మనము వర్క్స్ శాంక్షన్ చేశాము, పెయింటింగ్స్ శాంక్షన్ చేశాం. సిమెంట్ రోడ్డు కూడా ఇక్కడ కలెక్టరేట్ ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర నుంచి హైవేకి కలిసే విధంగా సిమెంట్ రోడ్ ని శాంక్షన్ చేశాం. ఏటీఎం ని శాంక్షన్ చేశాం. 4 రకాల షాపుల్ని కూడా శాంక్షన్ చేశాం. అంటే చేనేత ఉత్పత్తులు కానీ లేదా ఆర్గానిక్ కూరగాయలు ఇలాంటివన్నీ అమ్ముకోవడానికి, మన ఔత్సాహికులు ఎవరైనా ఇక్కడ ఉండడానికి, మన వాళ్ళకి అందుబాటులో కూడా ఉండడానికి అని ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. మరి మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి P4 ప్రోగ్రామ్ ను మనం చూసినట్టయితే మరి సమాజంలో అట్టడుగునున్నటువంటి 20% పేద ప్రజలకి సమాజంలో బాగా అభివృద్ధి చెందిన 10% ప్రజలు సహాయం చేసే కార్యక్రమమే P4. ఈ P4 కార్యక్రమంలో మన జిల్లాలో 62,000 కుటుంబాలని బంగారు కుటుంబాలుగా చాలా అత్యల్ప ఆదాయం కలిగిన 20% గుర్తించడం జరిగింది. మరి అధికమైనటువంటి ఆదాయము అంటే 50 లక్షల కన్నా ఏడాదిలో నెట్ ప్రాఫిట్ ఉన్నటువంటి సంస్థలు కానీ వ్యక్తులు కానీ, అదే విధంగా మరి మనం సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్లను కూడా దీంట్లో, అట్లాగే పొలిటీషియన్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా గుర్తించడం జరిగింది. మరి మనకున్న 62,000 కుటుంబాల్లో ఇప్పటికే 40,000 కుటుంబాల్ని అడాప్షన్ చేసుకోవడం జరిగింది. అదే ప్రకారంగా ఇప్పటి వరకు దరిదాపున 5,000 మంది మార్గదర్శులు కూడా మన పోర్టల్లో ఇంక్లూజన్ అయ్యారు. వాళ్ళు నమోదు చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ విధంగా వాళ్ళకి సహాయాన్ని కూడా అందిస్తున్నారు. కొన్నిసార్లు మీరు చూసుండొచ్చు, కలెక్టరేట్ లో నేను ఫీజులకు ఇబ్బంది పడుతున్న అబ్బాయికి ఇదే P4 లో భాగంగా 50,000 రూపాయలు ఫీజు అతనికి శాంక్షన్ చేయటం. అదే విధంగా సీఎం గారు వచ్చి వెళ్ళినటువంటి చిన్న కొత్త గొల్లపాలెంలో ఆటోలు ఇవ్వడం, అనేక కార్యక్రమాలు P4 లో జరుగుతున్నాయి. ఇకపైన కూడా ఇవన్నీ జరుగుతాయి. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ జరుగుతాయి. వారి పాలసీలకు అనుగుణంగా, వారి ముందు చూపుకి, విజన్ కి అనుగుణంగా మరి పని చేసుకుంటూ వెళ్ళటం అనేది జరిగింది. అలా పని చేసుకుంటూ వెళ్ళినటువంటి క్రమంలో మరి నేను ఎప్పుడూ చెప్పే విషయం సహ అనుభూతి. అంటే నేనే ఆ పేదల స్థానంలో నేనుంటే, నేనే ఆ ట్రైబల్ స్థానంలో నేనుంటే, నేనే ఆ వికలాంగుల స్థానంలో ఉన్నట్టయితే, నేను అధికారులు ఎలా స్పందించాలి అని కోరుకునేవాడిని, ఎలా స్పందిస్తే బాగుండు అని కోరుకునేవాడిని అనేది దృష్టిలో పెట్టుకొని సహానుభూతితో పనిచేయడం అనేది జరిగింది. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావడం కోసం, ప్రజలకి సేవలు అందేలా చేయడం కోసం కృషి చేయడం జరిగింది. మరి మనం ఈ సంవత్సర కాలంగా చిన్నపాటిగా సింహావలోకనం చేసుకుంటే నా మనసులో మెదులుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు, మరి నేను జాయిన్ అయినటువంటి కొత్తల్లోనే మనకు జూన్, జూలై నెలలో, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కృష్ణాకి విపరీతమైనటువంటి వరదలు రావడం జరిగింది. ఆ వరదలు మనము ఇప్పటి వరకు ఏ రోజు కూడా చరిత్రలో మనం కనీ విని ఎరుగని స్థాయిలో 11,50,000 క్యూసెక్ల నీరు ఇంతవరకు కృష్ణా చరిత్రలో లేదు. అంతటి వరదలు, మరి బలహీనమైన కరకట్ట, ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియని పరిస్థితి. 30 లంక గ్రామాలు నీళ్ళలోనే ఉండిపోయాయి. వాళ్ళందరికీ మెడిసిన్స్, భోజనాలు అన్ని పంపాలి. పైగా వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని అనుక్షణం కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉండాలి. అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా సుదీర్ఘమైనటువంటిది. మరి దాన్ని మనం సమర్థవంతంగా మన జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం, సహకారం, కంటి మీద కునుకు లేకుండా మేమందరం కూడా పనిచేసి ఒక్క మరణం కూడా సంభవించకుండా, ఆస్తి నష్టాల్ని మినిమైజ్ చేసి, క్యాటిల్ లాంటి మన నష్టాల్ని కూడా మినిమైజ్ చేస్తూ మనం విధుల్ని నిర్వర్తించడం జరిగింది. ప్రజల్లో ఆ విషయంలో చాలా గుర్తింపు వచ్చింది. మీడియాలో కూడా గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నేను చూసుకున్నది ఏంటంటే, ఈ జిల్లాలో 75,000 మంది ట్రైబల్ పీపుల్ నివసిస్తూ ఉన్నారు ఈ జిల్లాలో. అందులో యానాదీలు అనేటువంటి బాగా అత్యంత వెనుకబడినటువంటి ట్రైబల్ పీపుల్ కూడా ఈ జిల్లాలో ఉన్నారు. మరి ఈ ట్రైబల్ పీపుల్ మరి వాళ్ళ సమస్యలు ఏంటి అంటే, అసలు మిగతా ట్రైబల్ కనీసం ఆధార్ కార్డులు ఉన్నాయి, అనేక స్కీమ్లలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. మరి యానాది ట్రైబల్ ని నేను స్టడీ చేసినప్పుడు అసలు ఆధార్ కార్డే లేదు. మరి ఆధార్ కార్డే లేనప్పుడు ఇంకా వాళ్ళకి హెల్త్ కి సంబంధించిన ఎన్టీఆర్ వైద్య సేవ లేదు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు, వాళ్ళకి పెన్షన్స్ లేవు,
వాళ్ళకి అన్నదాత సుఖీభావ లేదు, వాళ్ళకి దీపం లేదు, వాళ్ళకి ఇంకా ఏ రకమైనటువంటి అమ్మఒడి లేదు. మన ప్రభుత్వం అందించే సెంట్రల్ ఆర్ స్టేట్ ఏ స్కీమ్స్ కూడా వాళ్ళకి అందుబాటులో లేవు. కాలువగట్ల మీద, చేపల చెరువుల దగ్గర కాపులాలు కాస్తూ చాలా దుర్భరమైన దారిద్ర్యంలో వాళ్ళు ఉన్నారు. నేను మొదట గమనించింది, ఈ స్కీమ్లన్నింటిలో కూడా వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటే మనం మొదట చేయాల్సింది వాళ్ళకి ఆధార్ కార్డు చేయాలి, ఆ తర్వాత రేషన్ కార్డు చేయాలి, ఆ తర్వాత అన్ని స్కీమ్లలో వాళ్ళని ఇంక్లూజన్ చేయాలి. దానికోసం ఎంతో కష్టపడి మన హయాంలో జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా ఈ పనిలో పెట్టి 4,000 ఆధార్ కార్డులని 4,000 కుటుంబాలకి మనం చేయడం అనేది జరిగింది. దానివల్ల వాళ్ళు ఎంతో లబ్ధి పొందుతున్నారు. అదే విధంగా స్కీమ్స్ లో కూడా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి చీరాలలో చేనేత విషయం తీసుకుంటే మనం పుట్టి బుద్ధెరక్క ముందు నుంచే, మన ఊహ తెలియని నుంచే ఎప్పటి నుంచో చీరాల చేనేత పరిశ్రమకి పెట్టింది పేరు. అక్కడ బ్రిటిష్ కాలం నుంచి లేదా అంతకుముందు ప్రాచీన కాలం నుంచి కూడా నేత పరిశ్రమ అక్కడ నడుస్తూ ఉంది. మరి కుప్పడం అనేటువంటిది ప్రపంచంలోనే చీరాల వాసులకున్న ప్రత్యేకత. మరి ఆ ప్రత్యేకమైనటువంటి దాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఎన్నో ఏళ్లుగా వాళ్ళు కృషి చేసినారు, అది జరగలేదు. మరి మనము ఈ ప్రభుత్వ హయాంలో కన్సర్న్డ్ ప్రజాప్రతినిధులందరూ కూడా సహకారం తీసుకొని భారత ప్రభుత్వానికి నివేదికలు పంపించి దాన్ని ఫాలోఅప్ చేసి కుప్పడం శారీకి ఓఎన్డిపి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రాజెక్ట్ అనే దాని కింద 1 ప్రొడక్ట్ అనే దాని కింద మనము జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొని రావడం జరిగింది. తద్వారా నేత పరిశ్రమలో ఉన్నటువంటి నేత కార్మికులకి తప్పనిసరిగా డిమాండ్ పెరిగి వాళ్ళకి ఆ మేలు అనేది వాళ్ళ ముంగిట్లోకి వస్తుందని కూడా మనం భావిస్తూ ఉన్నాం. జవాబుదారీతనంతో పారదర్శకతతో జిల్లా పాలన ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ఏడాది కాలంగా విశేషంగా కృషి చేస్తున్నారు జిల్లా కలెక్టర్ జరుగు వెంకట మురళి గారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ఆయన శ్రమిస్తున్నారు. అనేక కార్యక్రమాల ద్వారా ఈ లంక గ్రామాల్లో ఏర్పడిన అనేక ప్రకృతి వికృత రూపాన్ని తల్లడిన జనావళికి సేవలు అందించడంలో జిల్లా కలెక్టర్ గారు చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ఈ మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడంలో ఒక సామరస్యపూరితంగా వాళ్ళకి ఒక చక్కటి మార్గాన్ని వాళ్ళకి చేకూర్చడంలో జిల్లా కలెక్టర్ గారు చేసిన కృషి ఒక ఆదర్శనీయంగా చెప్పాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నిరంతరం అనేక వేల సమస్యలను పరిష్కరించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఆ స్థానంలో నేనుంటే అనే ఏకైక లక్ష్యంతో ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి వాళ్ళందరికీ అవసరమైన చేయూతను, సహకారాన్ని అందజేయడంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి గారు చేసిన కృషి ఆదర్శనీయం, ప్రశంసనీయం. ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈ ఏడాది కాలంలో తన వంతు నిర్మాణాత్మకమైన సహకారాన్ని జిల్లా ప్రజలకు అందించి ఒక ఆత్మీయ రవళిగా వెంకట మురళి గారు పేరు ప్రఖ్యాతులు గడించారు. ఈ సందర్భంగా యాక్టివ్ టీవీ తరఫున కలెక్టర్ వెంకట మురళి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రగతి గురించి ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలను ఏ విధంగా ఉన్నాయో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. భాష యాక్టివ్ టీవీ, బాపట్ల జిల్లా.